రాజశేఖర కుమారుడు జగన్ జగన్ ప్రతి ఓటిలో అమ్మ ఒడిలో గాని ఏటిల్లో గాని పింఛన గాని అన్ని ఇచ్చాడు. ఈ రోజు భూమి లేని వాళ్ళకి ఇళ్లు లేని వాళ్ళకి అన్ని కట్టి పెడుతున్నాడు. ఇంకా ఏం కావాలి? మంచి చెప్పడం ముసలోళ్ళం మేము, రోగాలు ఉండడమే మమ్మల్ని కనిపెట్టి మాకు ఉండటానికి అంత నీడ కూడా లేదు. పింఛన్ వస్తుంది లేదు, వాలంటీర్లు బాగానే వేస్తున్నారు. 2వ తారీఖు ఇస్తారు మాకు తీసుకొచ్చి డబ్బులు. 1వ తారీఖు ఇస్తారు, 2వ తారీఖు ఇస్తారు. ఇంతకుముందు పింఛన్లకి చాలా దూరం పోవాలంటే నిజమేనా? చాలా దూరం ఏం ఇళ్ళకి వచ్చిస్తున్నారు. ఇంత ముందు పోయేది కాదా? చంద్రబాబు నాయుడు గెలుస్తా ఉంటుండే ఈసారి పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి తీసుకునేది. ఇదివరకు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు ఈసారి గెలుస్తా ఉంటుండే. గెలవడు, రాడు. ఓటేవా? నేను వెయ్యను. నా ఓటు పుట్టిన కాడి నుంచి వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్నకేసాం. వాళ్ళ నాన్న వెళ్ళాడు. ఇప్పుడు జగన్ మేము వేయటం లేదు. దొంగదే ఎందుకని? ఇంట్లో వంట చేసుకోక ఆమెకి ఎందుకు రాజకీయాలు? జగన్ గెలిచిండా? ఆమె జగన్ గెలిచాడు. ఆయన మంచితనమే ఆయన శ్రీరామ రక్ష. దేవుడు ఆయన అందునున్నాడు సాల్. దేవుడు ఆయన అందునున్నాడు సాలు. ఆ దేవుడే గెలిపిస్తాడు ఆయన్ని, అంతే. ఎవరిని మోసం చేయలా, ఆయనకు ఆయనే మోసపోతున్నాడు. అది పవన్ కళ్యాణ్ ఏమంటావా? పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు తీసుకోక వాడికి ఎందుకు అవన్నీ? జగన్ రెడ్డి అంటుండవా? అది కాదు, సినిమాలు తీసుకోక పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇవన్నీ? తిడుతుండ జగన్ అంటే తిట్టుకొని ఎన్ని తిట్లైనా కూడా దీవెనలు ఆయనకి, అంతే. అయ్యే తరంరాలు, అయ్యే దీవెనలు. అది జగన్ గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ వద్దు అయితే రాజకీయాల్లో? వద్దు, చేస్తారని మార్పుతా అంటుండే. లేదు, చంద్రబాబు నాయుడు మామనే కాజేసాడు. ఇంకా ఏంది? గెలుస్తాడు, మా జగనే వస్తాడు. అది కాదవా? నువ్వు చంద్రబాబు నాయుడు మామగానే కాజేసి అంటున్నావు కదా, నువ్వు చూసినావు? అప్పుడు చెప్పుకున్నారు జనం. టీవీలో టీవీలో ఎట్టిస్తారు, టీవీలో రారు. అందరూ తెలిసిందే, అందరూ తెలుసు. ఎట్లా నమ్ముతాం ఆయన? మేము రామారావు మంచోడే. ఆయన ఉన్న ప్రభుత్వం బానే ఉంది. ఆయన పోయాడు, చంద్రబాబు చేతిలో పెట్టాడు ఖాళీ. ఆయన చేతిలో నుంచి జగన్ కాడికి, జగన్ నాన్న కాడికి వచ్చింది. ప్రభుత్వం బాగుపడింది. మాకు అంతకంటే ఇంకేం కావాలి? పింఛన్ పెరిగింది, రేట్లు పెరిగినాయి. తప్పేముంది? మార్చుకుంటాడు, మారుస్తాడు, అంతే. ఇప్పుడు గెలిపిస్తే మారుస్తాడు. అది అలా గెలుస్తాడు. రావాలి. మేము 1000 దేవుడు దండం పెట్టుకుంటున్నాం. ఒక దేవుడు కాదు, 1000 దేవుడు పెట్టుకుంటున్నాం. వస్తాడు, 100 వంతులు వస్తాడు. చాలు, అంతే. చెప్తే చేస్తాడంటావా? చెప్పి చేస్తాడు. నమస్తే సార్, మేరీ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉందండి జగన్ గారి పాలన? పర్లేదు సార్. గెలుస్తారా మళ్ళీ? గెలుస్తారని నమ్మకం. మీకేమేమి అందినాయి పథకాలు? అన్ని అందుతున్నాయి సార్. అదే ఉంది అమ్మఒడి మొత్తం. ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందరికి అందుతున్నాయా? అందరికీ అందుతున్నాయి. ఇల్లు స్థలం వచ్చిందా మీకు? కాదండి, సెంటు స్థలంలో బాత్రూమ్ కూడా రాదంటుంటే టీడీపీ. అంటే మీరేమంటారు? జనాభా ఎక్కువ కదా, జనాలకు అదే ఎక్కువ అంటారు. ఇప్పుడు ఇస్తున్నారు కదా, న్యాయంగానే చేస్తున్నాడు ఆ అన్న. మన్నే జగన్ అన్న చేస్తున్నాడు. అయితే గెలుస్తారంటారు. ముసలి వాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళు రావటం, బయటికి రావటం కారణం వాళ్లేగా, జగన్ అన్నే కదా. డబ్బులు తీసుకొచ్చారు అంటారు జనాలు. ఎవరు? ఎందుకంటారు సార్? అదేం లేదు, ఆయన మీద గౌరవం ఉంటేనే వచ్చాము. అది గెలుస్తాడు నమ్మకం. ఏం చేస్తుంటారండి? ఖాళీ హౌస్. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన?
బాగుందండి, చాలా బాగుంది. జగనన్నను చూడాలని ఎంతో దూరం నుంచి వచ్చాము, మా సమస్యలు చెప్పుకుందామని. కానీ అసలు చూడటానికే కుదరలేదు. మీకేం పథకాలు ఏమైనా అందాయండి? అందినాయి అండి, అమ్మ ఒడి అందింది, డ్వాక్రాయి పథకాలన్నీ అందినాయి. పరిపాలన అంతా బాగుంది. జగనన్నను చూడాలని ఎంతో ఆశతో చాలా దూరం నుంచి వచ్చాము, కానీ కుదరలేదు. గెలుస్తారండి, గెలుస్తాడు. కానీ లేని వాళ్ళకి మట్టికి పట్టాలు ఈ కార్పొరేటర్లే చేస్తున్నారండి. జగనన్న వాసన్న బాగానే చేస్తున్నాడు, కానీ ఉండే వాళ్ళకి ఇస్తున్నాడు పట్టాలు. లేని వాళ్ళకి మటుకు లేదు. ఒక ఇంట్లో రెండు వస్తున్నాయి, ఉద్యోగస్తులకు వస్తున్నాయి కాదని మేము అంటాం. కానీ అందరికి రావాలి. నాకు 18 ఏళ్ళు కూడా వస్తున్నాయి. మేము మాకు ఇల్లు లేక 20 సంవత్సరాల నుంచి బాడిగిల్లు ఇళ్లలో ఉన్నాం. మాకు ఇల్లు లేక ఏడో కొత్త ఏ రామిస్తుంటే ఆడకపోయి ఉంటే ఆడ కూడా మమ్మల్ని ఉండనీయకుండా తరుముకోవాలని చూస్తున్నారు. అది మాకు దయచేసి జగనన్నని మమ్మల్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నాను.